ఏపీ రాజకీయాలనే కాదు దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయగల శక్తి పవన్ కళ్యాణ్కి ఉంది అని ప్రూవ్ చేశాయి 2024 ఎన్నికలు. ప్రధాని మోదీ చేతే తుఫాన్ అని పిలిపించుకున్నారు. కూటమి విజయంలో పవన్దే కీలక పాత్ర అని చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారు. మోదీ చంద్రబాబు ఇద్దరు లెజెండ్లే. అలాంటి లెజెండ్ల చేతే శభాష్ అనిపించుకునేలా పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. మోదీ చంద్రబాబుల్లా పవన్ కూడా లెజెండ్ కాబోతూ ఉన్నారా? భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్ని శాసించబోతూ ఉన్నారా అంటే ఎంజీ రావు గారు మనతో ఉన్నారు, అనలిస్ట్. ఎంజీ రావు గారు నమస్కారం. సో పవన్ లెజెండ్ అంటే మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ రకంగా ఆయన ప్రభావితం చేశారు అన్నది. నిజంగా ఆ కూటమిగా ఏర్పడి ఉండకపోతే ఫలితాలు వేరే రకంగా వచ్చేవేమో ఖచ్చితంగా. ఇప్పుడు భారతదేశంలో కూడా కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అంటే దానిలో పవన్ పాత్ర కూడా చాలా ఉంది అనే చెప్పుకోవాలి. అందుకేనేమో మోదీ అన్నారు పవన్ కళ్యాణ్ని తుఫాన్ అని చెప్పి, ఆంధీ హే అని చెప్పేసి. సో పవన్ లెజెండ్ కాబోతూ ఉన్నారా అంటే ఏం చెప్తారు ఎంజీ రావు గారు? నమస్తే అండి. ఇద్దరు లెజెండ్లు, అనదర్ పవన్ కళ్యాణ్ లెజెండ్ ఈజ్ మేకింగ్. అంటే ఇద్దరు లెజెండ్లు. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎన్నోసార్లు చీఫ్ మినిస్టర్, ఈజ్ ఎ లెజెండ్ ఎకనామికల్లీ పొలిటికల్లీ. అదేవిధంగా మోడీ గారు తిరుగులేని నాయకుడు, ఎన్నోసార్లు చీఫ్ మినిస్టర్గా, గుజరాత్ చీఫ్ మినిస్టర్గా, తర్వాత ప్రైమ్ మినిస్టర్గా మూడవసారి. ఈయన ఒక లెజెండ్, వరల్డ్స్ లెజెండ్ అనమాట. ఇలా ప్రపంచంలోనే గొప్ప రాజకీయ నాయకుడు, భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఇంకో లెజెండ్. ఈ ఇద్దరు లెజెండ్ల మధ్యలో అనదర్ లెజెండ్ ఈజ్ మేకింగ్, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. ఈ పవన్ కళ్యాణ్ అనేది ఒక లెజెండ్ అని ఎందుకంటారంటే 2024 ఎన్నికలకు ముందు కేవలం 8-9 నెలల ముందు ఒక లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అదే సమయంలో ఒక లెజెండ్గా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరే ఆయన లెజెండ్ చేసేసిందండి. ఏ విధంగా అంటే అందరూ ఒక రకమైన ఒక డార్క్నెస్ అనమాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఏం జరగబోతుందో తెలియదు. కానీ ఆయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలని ఒక విజన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు చూడండి, ఒక విజన్, దూరదృష్టితో ఆలోచించడం. అంతే, వెంటనే ఈయన ఒక లెజెండ్ లక్షణమైన ఒక దూరదృష్టితో ఆలోచించడం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఆ దూరదృష్టి ఏంటంటే ఏపీ రాజకీయాలు ఎలా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలవాలనే ఒక నిశ్చయానికి ఆయన వచ్చి దాని వైపు వెళ్ళి ఒక కూటమి ఫామ్ చేశారు. ఈ కూటమి ఏర్పడడంలో ఈయనే కీలక పాత్ర. ఈ విషయంలో అందరికీ తెలిసింది. కాబట్టి ఆ కూటమి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని శాసిస్తుంది, రాజకీయం ముందుకు తీసుకెళ్ళిపోతుంది, ఒక పరిపాలన ఆర్థిక విధానాలకు ముందుకెళ్తుంది. ఇది ఒకటి. ఇది లెజెండ్ స్థానానికి ఆయనకి ఎందుకు ఇస్తున్నామనేది ఇది ఒకటైతే, రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఆయన దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్కి మాత్రమే వ్యవహరించలేదు, ఆంధ్రప్రదేశ్ కోసమే ఆలోచించలేదు. 2024 ఎలక్షన్ తర్వాత భారత రాజకీయాలను కూడా ఆయన ఊహించి ఉండొచ్చేమో. అదేంటి, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక కూటమి సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా అనేది ఎవ్వరికీ ఊహకలు. ఈవెన్ ఇంకొక లెజెండ్ చెప్పుకునే మోడీ గారికి కూడా ఇది తెలియలేదు. కేవలం అయోధ్యలో కూడా వాళ్ళు ఓడిపోతారని తెలియలేదు. అంటే పూర్తి మెజారిటీతో 545 స్థానాల్లో 400 లోక్సభ స్థానాలు టార్గెట్ పెట్టుకుని మోడీ గారు పనిచేస్తున్నారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. కానీ భవిష్యత్తులో జరగబోయేది ఆయనకి తెలియదు కదా. వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏం ఊహించారో అప్పుడు దూరదృష్టితో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి అలయన్స్ కుదిర్చి ఆయన కూడా కీలక పాత్ర పోషించడం వల్ల ఈ లోక్సభ స్థానాలే అక్కడ మోడీ గారిని ఇంకొక లెజెండ్ని ప్రైమ్ మినిస్టర్ చేసినాయి అనమాట. అందువల్ల మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ తుఫాన్ అనడంలో, మోడీ గారు అనడంలో పెద్ద విచిత్రం ఏం లేదండి. ఆయన ఒక లెజెండ్ ఈజ్ మేకింగ్, లెజెండ్ తయారవుతున్నారు భారత రాజకీయాల్లో. మీరు చెప్తున్నట్టుగా మోదీ లెజెండ్. ఎందుకంటే అంతకుముందు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు, ఇప్పుడేమో హ్యాట్రిక్ ప్రధాని ఆయన. మరి భవిష్యత్తులో కూడా రాహుల్ గాంధీ పోటీ ఇవ్వగలరా అంటే ఇప్పటి వరకు ఉన్న అంచనాలు చూస్తే నో అనే అంచనాలే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంత సీరియస్గా రాహుల్ రాజకీయం చేయట్లేదు కాబట్టి. అని ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే మోదీ కంటే సీనియర్ చంద్రబాబు నాయుడు, 4th టైం సీఎం, 45 years రాజకీయ అనుభవం. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ దేశ రాజకీయాల్లో లెజెండ్లే. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్
2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఒక ఎమ్మెల్యే గెలిచినా ఆయన కూడా కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అభ్యర్థులందరినీ గెలిపించుకోగలిగారు. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మోదీ చంద్రబాబులతో పవన్ కళ్యాణ్ని పోల్చవచ్చా? ఆయన్ని లెజెండ్ అనవచ్చా? అంటే ఇప్పుడు లెజెండ్ అంటే అర్థం ఏంటంటే లెజెండ్ అని పిలిచేస్తాం, ఏదో లెజెండ్ సినిమా చూసినట్టు. లెజెండ్ అంటే దూరదృష్టి కలిగి ఉండడం, ప్రజల్లో అపరిమితమైన అభిమానాన్ని కలిగి ఉండడం. లెజెండ్ అంటే ఎవరైనా లీడర్ అవుతారండి. ప్రజల అభిమానాన్ని చూరగొనడమే లెజెండ్ స్థానాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే మీకు మీరే అన్నారు 2014లో పార్టీ పెట్టినా పోటీ చేయలేదు, కానీ టీడీపీ బీజేపీకి ఆయన సహకరించారు. 2019లో ఆయన ఓడిపోయిన 2 చోట్ల ఓడిపోయారు, కానీ ఒక చోట ఒక ఎమ్మెల్యేని కూడా నిలబెట్టుకోలేదు. కానీ 2019లో ఓడిపోయినప్పుడు ఇక జనసేన పని అవుటే అనుకున్న సమయంలో ఆయన 2019 నుండి 2024 ఎన్నికల వరకు ఆయన ఓపికను మీరు చూడండి. అది దూరదృష్టి అంటే. ప్రజల అభిమానాన్ని ఎలా చూరగొనాలంటే ఒకరోజు ఓవర్ నైట్లో ప్రజల అభిమానాన్ని చూరగొనరండి. ఎంతో ఓపిక, సామర్థ్యాన్ని నిరూపించుకోవడం, నిజాయితీ కలిగి ఉండడం, అపరిమితమైన ధైర్యం. దాని ధైర్యాన్ని ఏమంటారంటే ఒక రెక్లెస్నెస్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టిప్పు సుల్తాన్ యుద్ధ వీరులకు ఉండే లక్షణాలు అనమాట. అదేంటి? ఒక రెక్లెస్నెస్ అనమాట. ఎంత రిస్క్ అయినా వాళ్ళు తీసేసుకుంటారనమాట. ఆ రిస్క్ తీసుకోలేనోడు నాయకుడిగా చలామణి కాలేరనమాట. ఇవన్నీ ఈ వ్యవహార దక్షత, దూరదృష్టి ఇవన్నీ ఉండడం వల్ల ఆయన లెజెండ్ లక్షణాలు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లక్షణాలు చూడండి, మోడీ గారికి ఉన్న లక్షణాలు చూడండి. అలాంటి లక్షణాలను వీళ్ళు అవపోసన పట్టుకుంటున్నారు. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తానండి. మోడీ గారి మధ్యలో, చంద్రబాబు నాయుడు గారి మధ్యలో పవన్ కళ్యాణ్ ఫోటోను ఊహించుకోండి. 2019 ఈయనకు ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఎప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఆయన ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు ఇలాంటి లెజెండ్స్ మధ్యలో ఆయన ఒక ఎమ్మెల్యేగాను కూడా కానీ పవన్ కళ్యాణ్ ఊహించుకోండి. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత రిస్క్ ఉండాలి. అది ప్రజలు, అది దూరదృష్టితోటి. ఎలక్షన్ తర్వాత 2024 ఎలక్షన్ తర్వాత అది నిరూపణ అయ్యింది. కానీ 2024 ఎలక్షన్ తర్వాత కూడా ప్రజల అభిమానాన్ని చూరగొన్న వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. అంతేగాని పదవులంతా వెంపర్లాడకూడదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కేంద్రంలో ఆయన అడిగిన పోస్ట్ ఇవ్వచ్చు మోడీ గారు. ఇక్కడ కూడా ఆయన వేరే మినిస్టర్లు ఎవరైనా ఫారెస్టు చూడండి, ఎన్విరాన్మెంటు, ఫారెస్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ మినిస్టర్లు తీసుకుంటారా? హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్లు తీసుకుంటారా? చూడండి, అలాంటివి తీసుకుంటారు. కానీ ఈయన ఏంటి? ప్రజాభిమానాన్ని నిలబెట్టుకునే చూరగొనే అవి తీసుకున్నారు. ఎందుకు? బడుగు బలహీన వర్గాల్లో ఇంకా అభిమానాలు సంపాదించవచ్చు, వాళ్ళకి సేవ చేయవచ్చు. కేంద్రంలో కూడా ఒక త్యాగం అనమాట. ఆ పోస్ట్ ఉంది కానీ నాకు వద్దు, రాష్ట్రానికి సేవ ముఖ్యమని ఆయన ఎక్కడున్నారు. ఇవి లెజెండ్ అంటే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన లెజెండ్ అవ్వడమే కాదు, అవ్వడాన్ని ఆయన రక్షించుకునే కార్యదక్షత, నిబద్ధత, సామర్థ్యం, ఓపిక అన్నీ ఈయనకు ఉన్నాయి అనేది మనకి ఇది రుజువవుతుంది. రైట్. భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో పవన్ స్థానం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏ రకంగా చూడబోతూ ఉన్నాం మనం? ఇది సుస్పష్టంగా అయిపోతుందండి. ఇప్పుడు ఏపీ రాజకీయాలకు మనం వెళ్ళగలిగితే ఏపీ రాజకీయాల్లో చాలా శూన్యం ఉంది. తర్వాత ప్రజాభిమానాన్ని చూరగొనడం కూడా ఉంది. ఏపీ విభజన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుందండి. ఏపీ చంద్రబాబు నాయుడు లాంటి ఒక లెజెండ్ ఉన్నప్పటికీ ఆర్థికంగా ఎన్నో అవకతవకలు, రాజధాని లేదు, సో అన్ని ప్రాంతాల అభివృద్ధి లేదు, తర్వాత అన్ని వర్గాలకి సమానమైన నాయకత్వాలు లేవు. ఈ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు 53 ఇయర్స్ ఏజ్ కాబట్టి, ఈ 53 అనేది బయట అయితే పెద్దది, కానీ రాజకీయాల్లో అది చాలా యంగెస్ట్ అనమాట. కాబట్టి ఈ విధంగా చూస్తే భవిష్యత్తు రాజకీయాలకి ఈయన ధృవతార, భవిష్యత్తు రాజకీయాల్లో లెజెండ్. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని పూర్తిగా ఈయన ఒక లెజెండ్గా, ఒక ధృవతారగా శాసించబోతున్నారు. అదేవిధంగా ప్రజలకు సేవ అనే దృక్పథం తెలుతున్నారు, ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు, అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో నెంబర్ 1 అనడంలో ఎటువంటి సందేహం లేదు.